జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపట్నం నందు జాతీయ గణిత దినోత్సవం అత్యంత ఘనంగా ఉత్సాహభరిత వాతావరణంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఎంతో ఆసక్తితో పాల్గొని గణితానికి సంబంధించిన భావాలు, సిద్ధాంతాలు, గుర్తులను రంగోలీ రూపంలో ఎంతో చక్కగా ప్రదర్శించారు. రంగులతో వేసిన గణిత ముగ్గులు అందరి దృష్టిని ఆకర్షించడంతో పాటు గణితంపై విద్యార్థుల సృజనాత్మకతను అద్దం పట్టాయి. ఆధునిక సాంకేతిక పురోగతికి మూల స్తంభమైన గణిత శాస్త్ర పితామహ శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని పాఠశాల ప్రాంగణంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి గణిత రంగానికి ఆయన చేసిన అపూర్వ సేవలకు ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ సందర్భంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని వై స్వర్ణలత మాట్లాడుతూ నిరంతర సాధనతో గణితాన్ని సులభంగా నేర్చుకోవచ్చని, భవిష్యత్తులో గణితాన్ని ఒక ప్రధాన సబ్జెక్టుగా ఎంచుకొని చదివిన విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని వివరించారు. గణితంలో ఎదురయ్యే సందేహాలను నిర్భయంగా ఉపాధ్యాయులు అడిగి నివృత్తి చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థులు తయారు చేసిన గణిత నమూనాలను ఉపాధ్యాయులు పరిశీలించి వారి ప్రతిభను ప్రశంసించారు. విద్యార్థులు శ్రీనివాస రామానుజన్ గారి గొప్పతనాన్ని వివరిస్తూ చేసిన ప్రసంగాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గణితంపై ఆధారిత నృత్యాలు కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచి ప్రేక్షకులను అలరించాయి. వివిధ పోటీలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు గణిత ఉపాధ్యాయులు బహుమతులు అందజేశారు. ఇంత ఘనంగా, అర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన గణిత ఉపాధ్యాయులందరినీ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుని వై స్వర్ణలత ప్రత్యేకంగా అభినందించారు. ఇంత గొప్ప కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల గోపాలపట్నం యాజమాన్యానికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు మన RGTV7 న్యూస్ ఛానల్ తరపున హృదయపూర్వక ధన్యవాదాలు మరియు అభినందనలు తెలియజేస్తున్నాము.